అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై జీతాలు పెన్షన్లు ఎప్పుడు రావచ్చు దీనికి సంబంధించినటువంటి ఒక వివరణ మనం వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఉదయం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి చాలా బిల్ నెంబర్స్ చెక్ చేయడం జరిగింది. చాలా వరకు అన్నీ కూడా 99% పైనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వచ్చాయి. బిల్ నాట్ అప్రూవ్ అనే బిల్లు ఎక్కడ కూడా కనిపించలేదు. అలాగే కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్లుల్లో ఈక్యూ పేరుకి కూడా వెళ్ళినట్లుగా మనకి తెలుస్తుంది. ఇది ఇప్పటివరకు బిల్ స్టేటస్ ఉన్నటువంటి సమాచారం. అయితే రేపు జీతాలు పెన్షన్లు జమ అవుతాయా లేదని చాలామంది కామెంట్లో అడుగుతున్నారు. అలాగే చాలామంది వాట్సాప్లో కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ మనం వీడియోలో చూద్దాం. మనకి గత నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి 2వ తేదీ అర్ధరాత్రికి దాదాపుగా 1వ తేదీ కొందరికి జమ అయ్యాయి. 2వ తేదీ దాదాపుగా అందరికీ కూడా 100% దాదాపుగా ఒక 80% పైనే 2వ తేదీ అర్ధరాత్రి వరకు జమ కావడం జరిగింది. ఏవైనా టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నటువంటి అక్కడక్కడ కొన్ని మాత్రం 3వ తేదీకి ఉదయంలో 3వ తేదీ మధ్యాహ్నంలోపు పూర్తి స్థాయిలో జమ కావడం జరిగింది. అయితే గత నెలలో మనం పరిశీలించినట్లయితే ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది చాలా వరకు డబల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కువ అమౌంట్ అక్కడ వెళ్ళింది. కాబట్టి మనకి కొద్దిగా 1వ తేదీ కొందరికి జమ కాలేదు. 2వ తేదీ సాయంత్రానికి దాదాపుగా 80% పైనే జమ కావడం జరిగింది. అయితే ఈసారి మనకి 3,000 కోట్లు ఈ ఆర్బీఐ నుంచి మనకి 30వ తేదీ వేలంలో పాల్గొంటుంది. కాబట్టి 31వ తేదీ అనగా ఈరోజు మనకి బుధవారం మనకు మధ్యాహ్నం సమయానికి ఈ 3,000 కోట్లు కూడా వచ్చి ఉంటాయి. కాబట్టి అలాగే పెన్షన్స్ అమౌంట్ కూడా ఈసారి పోయినసారికి పోల్చుకుంటే దాంట్లో సగం అమౌంట్ ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు ఒక 3,000 ఎక్స్ట్రా ఇచ్చారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం రాకముందు మనకి ఇచ్చినటువంటి హామీ 1వ తేదీన జీతాలు చెల్లిస్తామని. అయితే మొదటి నెలలో కొద్దిగా ఆలస్యమైంది. కాబట్టి ఈసారి పరిస్థితుల్ని గమనిస్తే ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపు దాదాపుగా ఒక 70 నుంచి 80% వరకు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకి జీతాలు కానీ పెన్షన్లు కానీ. అయితే ఇంకా 90% జమ అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపు దాదాపు ఒక 80% వరకు జమ అవుతాయి. మిగిలిన ఏవైనా కొన్ని ఉన్నట్లయితే ఖచ్చితంగా 2వ తేదీ మధ్యాహ్నం లోపు అందరికీ దాదాపుగా 99% వరకు జీతాలు పెన్షన్లు జమ అవుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆధారంగా. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని దాదాపుగా నెరవేర్చుకుంటుందని మనం ఆశిద్దాం. కాబట్టి ఖచ్చితంగా మనకి 2వ తేదీ సాయంత్రం లోపు అందరికి కూడా జీతాలు పెన్షన్లు జమ అవుతాయి. అయితే చాలామంది మొన్న కూడా అడగడం జరిగింది. అదే మనకి కనీసం మొదటి వారంలో జమ అయినా కూడా అంటే 4-5 తేదీ లోపు జమ అయినా కూడా మంచిదే అని చాలామంది అడిగారు. అంత అవసరం కూడా లేదు. ఈసారి ఖచ్చితంగా మనకి 2వ తేదీ సాయంత్రం లోపు అందరికీ జీతాలు పెన్షన్లు జమ అవుతాయి.